ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఓ బిల్డింగ్ నిర్మించాలనుకుంటే ఎన్నో ప్రణాళికలు సిద్ధం చేసుకోవడం సహజం. అదే ఒక కెరియర్ డెవలప్ చేసుకోవాలంటే ఎలాంటి ప్రణాళికలు కావాలి? మరి విద్యార్థి దశ నుంచే తన కెరియర్ని డెవలప్ చేసుకోవాలంటే మరి ఇలాంటి అంశాలన్నీ చర్చించేందుకు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు శ్రీనివాస్ ఏపూరి, కెరియర్ కౌన్సిలర్. నమస్తే సార్. నమస్తే మేడం. శ్రీనివాస్ గారు, ఇప్పుడు ఒక స్టూడెంట్ టాపర్ అవ్వాలంటే అసలు ఆ స్టూడెంట్ తీసుకోవాల్సినటువంటి ఆస్పెక్ట్స్ కానీ పాయింట్స్ ఆఫ్ వ్యూ ఏముంటాయంటారు? అంటే ఒక ఫ్రెండ్స్ పరంగా, ఒక పేరెంట్స్ పరంగా కానీ, ఒక టాపర్గా లెవెల్లో ఒక స్టూడెంట్ వెళ్ళిపోవాలి అంటే, మూవ్ ఆన్ అయిపోవాలి అంటే ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి? అంటే ఈ ప్రశ్న ఎలా ఉంటుందంటే మేడం, మనం చూస్తుంటే టాపర్ అవ్వాలంటే చాలామంది మనం ఎక్కువగా ఆలోచించేది ఏంటంటే బాగా చదివే వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయి, చదవని వాళ్ళతో చేయొద్దని చెప్తారు. ఫస్ట్ ఇమీడియట్గా చెప్పేస్తారు. కానీ యాక్చువల్గా ఏంటంటే అది సందర్భాన్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు టాపర్ అవ్వాలంటే ఫస్ట్ స్టూడెంట్కి తనకంటూ తన ప్లానింగ్ ఉండాలి. ఫస్ట్ ఈరోజు ఉదయం లేచిన నుంచి తన టైం టేబుల్ తనకు ఉండాలి. ఆ టైం టేబుల్ వేసుకునేటప్పుడు సాధారణంగా ఇప్పుడు హై స్కూల్ దశ వరకు అనుకోండి, 10th క్లాస్ వరకు అనుకోండి, పెద్ద ఎక్సర్సైజ్ ఎక్కువ ఉన్నా లేకపోయినా ఇబ్బంది ఏం లేదు, సింపుల్గా ఉన్న ఇబ్బంది ఏం లేదు. ముఖ్యంగా ఇంటర్మీడియట్ ఆ స్టేజ్ వచ్చేటడికి ఈ బాగా చదువుకునే పిల్లలు కూడా మన మన దేశంలో మరి వాడి ఆ టైం అన్నింటికి ఉంటుంది. మనిషికి కావాల్సిన దానికి కేటాయించడానికి సమయం లేదు మన దగ్గర. ముఖ్యంగా ఇంటర్మీడియట్ స్టేజ్ వచ్చేటడికి ఏమవుతుందంటే ఎక్కువ డ్యూరేషన్ పెరుగుతుంది కాబట్టి కొంచెం స్ట్రెస్ని వాళ్ళు ఫేస్ దాన్ని ఓవర్కమ్ చేయడానికి కానీ కొంత ఎక్సర్సైజెస్ కావాలండి బాడీకి. కొద్దిమందికి ఏంటంటే బాడీ ఎక్సర్సైజ్ నాకు వద్దనుకున్నప్పుడు అట్లీస్ట్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ అన్నా చేయాలి. సో టాపర్ అనేవాళ్ళు ఏం చేయాలంటే ఫస్ట్ ఇమీడియట్గా నాకు ఏమైనా ఎక్సర్సైజ్ అవసరమా లేదో చూసుకొని వీలైనంతవరకు ఎంత సమయానికి కేటాయించి 15 నిమిషాల, 20 నిమిషాల, 30 నిమిషాల, దాన్ని బట్టి ఫార్మేట్ తీసుకోవచ్చు. రకరకాల మోడల్స్ ఉన్నాయి. ఇప్పుడు ఇంట్లో ఉండి ఉన్నాయి, బయటికి వెళ్ళే ఉన్నాయి. తర్వాత ఇంకోటి ఏంటంటే ఏ స్టూడెంట్ టాపర్ అవ్వాలన్నా తను చదివేటటువంటి క్లాస్లో, అది హై స్కూల్లో కావచ్చు, ఇంటర్మీడియట్ కావచ్చు, డిగ్రీ కావచ్చు, అసలు సిలబస్ ఏంటి, అసలు మొత్తం సిలబస్ ఏముందో ఫస్ట్ ఒకసారి ఒక వ్యూ చూసుకుని తీరాల్సిందే. చూసుకుంటూ ఎప్పుడన్నా ఫ్రీగా టైం ఉన్నప్పుడు సండేస్ ఓల్డ్ పేపర్స్ ఓరియంటేషన్ ఒకటి చూసుకోవాలి. క్వశ్చన్స్ ఎలా ఇస్తున్నారు, సరళ ఎలా ఉంది. ఒక సబ్జెక్ట్ చదివితే నేను ఎంత లోతు వరకు వెళ్ళొచ్చు, అంతకుమించి వెళ్ళకూడదు మనం. టాపర్స్ చాలామంది ఏం చేస్తారంటే టాపర్స్ కన్నా తక్కువ మార్క్ వచ్చిన పిల్లలు చాలా అడ్వాన్స్గా చదువుతారండి అవసరం లేకుండా. అది మేము ఇంటర్మీడియట్లో కూడా చూస్తాం. నిజానికి అవసరం లేదు సబ్జెక్ట్. అడిగామనుకోండి సబ్జెక్ట్ చాలా బాగుంది, ఇంకా చదవాలనిపిస్తుంది సార్ అంటారు. కానీ ఏంటి ఆ చదివేయడం వల్ల టైం అలొకేషన్ అనేది ఇంపార్టెంట్. సో అందువల్ల ఎంత ములగాలో తెలియాలి, ఎంతవరకు మనం వెళ్ళొచ్చు. టాపర్గా కంపల్సరీగా తెలుసుకొని తీరాల్సిందే. ఎంతవరకు ములగాలో తెలియాలంటే ఓల్డ్ పేపర్స్ తరలి చూడాలి. ఎగ్జామినేషన్ ఓరియంటేషన్ తెలిస్తే మనం ఎంతవరకు వెళ్ళొచ్చు అనేది తెలుస్తుంది. సో అదొకటి. దాంతోపాటుగా వీలైనంతవరకు ఏదన్నా బాగా ఫేవర్ వచ్చి అట్లాంటి పరిస్థితుల్లోనే కానీ ఆబ్సెంటిజం తగ్గించాలి క్లాస్ రూమ్లో. తర్వాత చాలామంది ఏం చేస్తారంటే ఈరోజు ఎందుకు వెళ్ళలేదు అని అడిగారు అనుకోండి కాలేజ్, ఈరోజు ఎగ్జామ్ ఏం రాస్తానని వెళ్ళలేదు. వీక్ అంతా వెళ్తారు, వీకెండ్ ఎగ్జామ్ పెడతారు. గట్టిగా ఏదనంటే సండే పెట్టారు స్కూల్ అంటారు, లేకపోతే సాటర్డే పెట్టారు అంటారు. ఈ ఎగ్జామ్స్ ఎందుకంటే మధ్యలో అసలు మీరు ఎంతవరకు వచ్చారు, మీరు చదివింది ఎంతవరకు రాయగలుగుతున్నారు, తర్వాత రైటింగ్ స్కిల్ స్పీడ్ పెరగాలి. మనం క్వశ్చన్ పేపర్ 5 మార్క్స్ క్వశ్చన్స్ రాయాలి, 2 మార్క్స్ రాయాలి, విత్ ఇన్ గివెన్ పీరియడ్లో రాయాలి. అందు గురించి ఆ ప్రాక్టీస్ చాలామంది ఏంటంటే ఎగ్జామ్స్ మానేస్తారండి. దానివల్ల కూడా అది కూడా మంచి పద్ధతి కాదు. టాపర్గా ఉండాలంటే డెఫినెట్గా అది కూడా ఉండాలి. తర్వాత సెల్ఫ్ డిసిప్లిన్ ఉండాలి. మెయిన్ ఏంటంటే ఇంటి దగ్గర ఏదో తల్లి తండ్రి చెప్పి అరే నువ్వు అది చేయకు, ఇది చేయకు, అమ్మ ఇది చేయకు, అది చేయకు అని కాదు. మీకు తెలియాలి. మీరు ఈ సమాజం వెళ్ళేటప్పుడు మీకు సంబంధం లేని విషయాలు 100 చూస్తారు. మీకు ఏది తీసుకోవాలి, ఏది వద్దు అనేది తెలియాలి. ఆ తెలిసే విధానం ఎలా ఉంటుందంటే జనరల్గా పేరెంటింగ్లో తెలిసి తెలియకుండా చెప్పాలి. కానీ నువ్వు వెళ్ళి ఎవరైనా సిగరెట్ కాల్చుతుంటే చూడకు, లేకపోతే కాల్చుకో అది చెప్పొద్దు. మన వాల్యూస్ ఏమున్నాయి, మీ ఫ్యామిలీ కండిషన్స్ ఏమున్నాయి, లేకపోతే ఒక టాపర్గా అవుతాకి ఇవి తీసుకుంటే నీకు ఇబ్బంది ఏంటి అవి చెప్పాలి. కానీ ఇది చేయొద్దు, అది చేయొద్దని స్పెసిఫిక్గా చెప్పొద్దు. వాళ్ళు వేసే తప్పటడుగుని సరి చేయొచ్చు, కానీ ఎవరి రథం వాళ్ళే నడుపుకోవాలి మేడం. ఎవరి రథం వాళ్ళే నడుపుకోవాలి. అది రిపేర్ వస్తే ఆడే బాగు చేసుకోవాలి, వాళ్ళే బాగుంటుంది. సో అందులో టాపర్స్లో ఏంటంటే మెజారిటీగా చాలామంది ఏం చేస్తారంటే అసైన్మెంట్స్ ఇచ్చారనుకోండి, మీరు అసైన్మెంట్ చేయకపోయినా స్కూల్ పట్టించుకోకపోయినా మీరు చేయాలి. తర్వాత కొన్ని ఎక్కువ టైం తీసుకుంటున్నాయి అనిపించింది, రిపీట్ చేసుకోవాలి. ఎక్కువ రిపీట్ చేయడం వల్ల మీకు ఏమవుతుంది, ప్రాక్టీస్ వల్ల స్కిల్ వస్తుంది.
ఆ స్కిల్ వల్ల మీకు టైమర్లో ఇప్పుడు ఏంటంటే సబ్జెక్ట్ మీ దగ్గర ఉంటుంది, అందరి దగ్గర ఉంటుంది, కానీ ఇచ్చిన టైంలో కరెక్ట్గా రాయగలగాలి. తర్వాత ఏంటంటే మీరు చదివించదు, చిన్నప్పుడు 1వ క్లాస్లో మీకు ఏదో టేబుల్స్ చెప్పారు, లేకపోతే సింపుల్ థింగ్స్ చెప్పారు, ఈ రోజు కూడా మీ బ్రెయిన్లో ఉన్నాయి కదా, ఇవన్నీ ఉంటాయి లోపల. మనం చదువుకున్నాన్ని పుట్టినప్పటి నుంచి తల్లి నేర్పిని, తండ్రి నేర్పిని, టీచర్ నేర్పిని, సమాజం నేర్పిని అన్నీ ఉంటాయి కదా ఇక్కడ. చిన్న బ్రెయిన్ ఎంతండి, చాలా మన గట్టిగా 2% ఉండదు మన బాడీలో. సో ఎప్పుడైతే మీరు అవన్నీ మధ్య మధ్యలో మీకు ఒకసారి రికాల్ చేసుకున్నారు అనుకోండి, మళ్ళీ ఒకసారి రాసి, లేకపోతే ఒక 1 మంత్ అయిపోయింది, ఒక చాప్టర్ చదివి లేట్ చాలా కాలం అయింది, ఒకసారి మళ్ళీ టెస్ట్ చేసుకోవాలి మనం. అప్పుడు ఏమవుతుంది, ఎగ్జామ్లో రికాల్ టైం అంటాం. అంటే మీ బ్రెయిన్లో ఉన్నది మీకు ఇచ్చారు, ఓ క్వశ్చన్ ఇచ్చారు, మీకు ఆ ప్రశ్నకి సమాధానం తెలుసు, ఆ రికాల్ టైం ఉంటుంది, అది సెకండ్స్లో, మిల్లీ సెకండ్స్లో ఉండొచ్చు. ఒక్కోసారి ఏంటి, మీరు ప్రాక్టీస్ చేయకపోవడం వల్ల ఆ క్వశ్చన్కి మీరు ఆలోచించుకుంటే టైం పెడతారన్నమాట. సో అందువల్ల నేను టాపర్గా ఉంటాకి బ్రీతింగ్ ఎక్సర్సైజ్ ఎందుకు చెప్తున్నానంటే, మనం తీసుకునే ఈ శ్వాస, ఒక ఆక్సిజన్ తీసుకుంటే మీరు 100 యూనిట్లు తీసుకున్నారు అనుకోండి, కనీసం 20% బ్రెయిన్కి వెళ్ళగలగాలి. వెళ్తేనే అవన్నీ కరెక్ట్గా ఉంటాయి, థింకింగ్ ప్రాసెస్ అవన్నీ, మెమరీ అవన్నీ సిస్టమ్స్ కరెక్ట్గా పనిచేస్తాయి. ఫుడ్ ఎలాగో ఉంటుంది, అది దానికన్నా కూడా మెయిన్ బ్రీతింగ్ మీద ఉండాలండి. సో అందువల్ల ప్రాక్టీస్ చేయాలి. చాలామంది ఏంటంటే లెక్కలు ఒకసారి చేస్తారండి, ఒకసారి చేసి రెండోసారి రాయరు, చాలా టైం ఉంటుంది. నిజంగా 10th క్లాస్ పిల్లలు, ఇంటర్మీడియట్ వాళ్ళు కూడా కరెక్ట్గా చూసుకుంటే రిపీట్ చాలా చేసుకుని మళ్ళీ లెక్కలన్నీ ఉన్నాయనుకోండి, మళ్ళీ ఎగైన్ ఒకసారి చేసుకోవచ్చు వాళ్ళు చూడకుండా. ఈ టాపర్ ఇవన్నీ చేసుకోవాలి. చేసుకుంటూ తను ఎప్పుడైనా వెనకబడుతున్నప్పుడు ఏ కాన్సెప్ట్లో వెనకబడ్డాడు, తనకన్నా ముందు వెళ్ళిన వాళ్ళు ఎలా వెళ్తున్నారు. తర్వాత మీరు అన్నారు ఫ్రెండ్స్, ఫర్ ఎగ్జాంపుల్ స్కూల్లో స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు, ఒక అబ్బాయి అల్లరి చేస్తాడు, చక్కగా ఇన్స్టెంట్గా జోక్స్ కట్ చేస్తాడు, ఆ అబ్బాయితో ఫ్రెండ్షిప్ చేయడం తప్పేం లేదు, వాడి మార్కులు 40% అవ్వచ్చు, మీ స్ట్రెస్ నుంచి రిలీవ్ అవుతారు. సో అతనేమవుతాడు, ఒకవేళ అలా మీకు ఫ్రెండ్ అయితే కనుక ఏదైనా తెలియని చిన్న విషయం అడుగుతాడు, మీరు చెప్తారు కదా అబ్బాయికి, చెప్పడం వల్ల మీ నాలెడ్జ్ పెరుగుతుంది. అందువల్ల పోటీదారులతోటి ఉండాలి. ఇలాగా చదువు లేకపోయినా కొద్దిమంది మన స్ట్రెస్ని తెలియకుండా చాలా రిలీవ్ చేసే, పర్టికులర్గా స్టూడెంట్స్లో పక్క విద్యార్థులు, తోటి విద్యార్థులు స్ట్రెస్లో ఉన్నప్పుడు వాళ్ళు వేసే జోక్స్ కావచ్చు, చాలా రిలీఫ్ అవుతారండి పిల్లలు. సో అందువల్ల ఏంటి, మనం చెప్పేసి అరే నువ్వు వాడు అల్లరి చేస్తున్నాడు అవన్నీ కాదు, మనం ఎంతవరకు తీసుకోవాలో అంతవరకే తీసుకోవాలి. ఇంకా మనం కావాలంటే తనకు అర్థం కాని సబ్జెక్ట్ చెప్పడం వల్ల నాలెడ్జ్ వస్తుంది కదా. లేకపోతే తను క్వశ్చన్ వేస్తాడు, ఒక్కోసారి ఏం చదవని విద్యార్థి వేసే క్వశ్చన్ కూడా బాగా చదివే స్టూడెంట్కి కూడా తెలియదు, ఎందుకంటే ఎక్కువ టైం దాని మీద పెడతాడు. అందువల్ల తినకు కూడా కొంచెం మళ్ళా కొంత ఎక్స్పోజర్ వస్తుంది. సో ఇవన్నీ జాగ్రత్తగా చూసుకుంటూ సాధారణంగా లాస్ట్ ఇయర్ టాపర్స్ అయిన వాళ్ళు ఏమేమి పాటించారు, మార్క్స్ ఎలా వచ్చినాయి, ఆ మార్క్స్ రావడానికి మనం ఏం చేయాలి, సో ఇట్లాంటివన్నీ కేర్ఫుల్గా వాచ్ చేసుకుంటూ ఉండాలి. చేసుకుంటే డెఫినెట్గా వాళ్ళు టాపర్గా ఉండొచ్చు. సో వీళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేవి ఎలా ఉంటాయంటారు అసలు? కాన్ఫిడెన్స్ ఇది సింపుల్ మేడం. కాన్ఫిడెన్స్ లెవెల్ అనేది మీరు తీసుకున్న సబ్జెక్టు కరెక్ట్గా ఉండి, మీరు సమయం కరెక్ట్గా అలాట్ చేస్తే. ఇప్పుడు చాలామందికి ఏంటంటే కాన్ఫిడెన్స్ ఎందుకు ఉండట్లేదంటే ప్రాక్టీస్ లేకపోవడం వల్ల ఉండట్లేదు. చాలామంది పిల్లలు 9th కావచ్చు, 10th కావచ్చు, ఇంటర్మీడియట్ కావచ్చు, డిగ్రీ కావచ్చు, సాయంత్రం ఇంటికి వచ్చాక పాపం ఎలా అలవాటు పడుతున్నారో తెలియదండి, ఎక్కువ బ్రౌజింగ్కి వెళ్ళిపోతున్నారు, గూగుల్లో లేకపోతే ఏదో బ్రౌజింగ్కి వెళ్ళిపోతున్నారు, లేకపోతే ఇన్స్టాగ్రామా, లేకపోతే ఏదో చిన్న చిన్న వీడియోస్ చూడడం. సో మనం స్టూడెంట్గా టాపర్ అవ్వాలనుకున్నా, నేను సక్సెస్ అవ్వాలనుకున్నా, టాపర్ కాకపోయినా సక్సెస్ అవ్వాలనుకున్నా, ప్రతి స్టూడెంట్ ఏం చేయాలంటే, నేను చూసే వీడియోల వల్ల నాకేమైనా ఒక మార్క్ పెరుగుతుందా. తర్వాత సోషల్ మీడియాస్ ఉంటాయి, అందరూ సింపుల్గా ఏమంటారు, సోషల్ మీడియా వచ్చాక పిల్లలు పాడైపోయారంటే, మీ దగ్గర చాలా టూల్స్ ఉంటాయి. వంటగదిలో చాకు ఉంటుంది, దాన్ని దేనికైనా వాడుకోవచ్చు, కూరగాయలు కోసుకుంటే వాడుకోవచ్చు, కరెంట్ వైర్ కోసుకుంటే వాడుకోవచ్చు, మనిషిని చంపడానికి వాడుకోవచ్చు. ఆ టూల్ ఎందుకు వాడాలో మీకు తెలియాలి. ఇప్పుడు ఇదే సోషల్ మీడియాలో నా దగ్గరకు వచ్చిన పిల్లలతో నేను ఏం చేస్తానంటే, టీచర్స్ని వాళ్ళని గ్రూప్ పెట్టించి నైట్ 9 చదువుతున్నారు, టీచర్ కూడా ఆ గ్రూప్లో ఉంటారు, ఒక డౌట్ వచ్చింది కొడితే అయితే టీచర్ లేదా మీ తోటి పిల్లలు ఆన్సర్ చేస్తారు. మరి ఆ మీడియా మీరు వాడుకుంటాను బట్టి ఉంటుంది. కానీ మనం ఎలా అయిపోతామంటే ప్రతిదీ బ్లేమ్కి వెళ్ళిపోతామండి. ఈ మీడియా వచ్చే పాడైపోయింది. టెక్నాలజీ పెరగడం మంచిదే, పెరిగిన టెక్నాలజీని మీరు దేనికి ఉపయోగించుకుంటారనేది. ఎవరైనా సరే ఒక కొత్త టెక్నాలజీ కనిపెట్టారంటే ఈ ప్రపంచం అభివృద్ధిలోకి రావాలని, మనిషి మనుగడ ఇంకా అందంగా ఉండాలని, ఎన్నో రకాలుగా హ్యాపీగా ఉండాలని పెడతారండి. దీన్ని తప్పుగా ఉపయోగించుకోవడం వల్ల మనకు ఒక ఇంప్రెషన్ వస్తుంది, అరే ఇంత టెక్నాలజీ లేకుండా ఒక 30 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోతే బాగుంటుంది కదా, నాకేమి ఆ రోజుల్లో టీవీ లేదు, ఇది లేదు, అది లేదని చాలామంది చెప్తుంటారు పాపం. సరే 30 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోతే మళ్ళీ బాగుంటుందండి. అందువల్ల ఉన్నదాన్ని ఎలా వాడుకోవాలో తెలియడం కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. స్కూల్స్ కూడా ఏంటంటే మేడం, వారానికి ఒక్క రోజన్నా, ఒక్క 1 hour, హాఫ్ అన్ అవర్ ఇలాంటి వాటి మీద వాళ్ళ ఫేవరెట్ టీచర్స్ కానీ
స్కూల్ ప్రెమిసెస్లో అసెంబ్లీస్లో కానీ లేకపోతే ఇవి పాటించే పిల్లలతో కానీ చేస్తే చాలా బాగుంటుంది. సార్ ఫైనల్గా ఏంటంటే ఒక టాపర్గా ఉండాల్సిన స్టూడెంట్ ఏంటంటే ఎక్కువ ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండొద్దు, నెగ్లిజెన్స్గా ఉండొద్దు. నేను టాపర్ని, పర్వాలేదు, మీరు చెప్పారు ఒక ఎగ్జామ్ ఈరోజు రాయిపోతే ఏమవుతుందిలే అనే ఆ చిన్నపాటి నెగ్లిజెన్స్ కూడా ఉండకుండా అది కొంచెం సరళీకృతంగా చూసుకుంటూ వెళ్ళాలి ఆ వేని అని చెప్తున్నారు. అంతే అండి. థ్యాంక్ యూ సార్.